యెస్ మై డియర్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నా సబ్‌స్క్రైబర్ అందరికీ నమస్కారం. ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్‌గివ్ మీ. థాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ సబ్‌స్క్రైబర్స్ అందరికీ నా 294 సబ్‌స్క్రైబర్స్ అందరికీ నమస్కారం. ఈ ఓపెన్ ఫ్రీ కోర్స్ మనం పార్ట్ నంబర్ 3కి వచ్చామండి. పార్ట్ నంబర్ 3కి ఇన్నర్ చైల్డ్. వాట్ ఈస్ ఇన్నర్ చైల్డ్ ఎక్స్‌పీరియన్సెస్ ఇన్ అవర్ లైఫ్. మన చిన్నప్పుడు మనలో ఒక 0-7 ఇయర్స్ దాకా మనకొక ఇన్నర్ చైల్డ్ అంతర్గత శిశువు అంటారు. మనలో ఎప్పుడు ఒక మన శిశువు దాంట్లో మన ఇన్నర్ చైల్డ్ బిహేవియర్స్ ఆర్ ఆఫెన్ రూటెడ్ ఇన్ చైల్డ్‌హుడ్ ఎక్స్‌పీరియన్సెస్ కెన్ మానిఫెస్ట్ ఇన్ వేరియస్ వేస్ ఇన్ అడల్ట్‌హుడ్. మన చిన్నప్పుడు చాలా పరిస్థితులను, అనుభవాల్ని అనుభవిస్తూ ఉంటాం. మనకు తెలీదు. మనలో ఒక శిశువు ఉంటాడు. 0-7 ఇయర్స్ మనకు గుర్తుపెట్టుకుంటది. ఆ 7 ఇయర్స్ దాకా సబ్‌కాన్షియస్ మైండ్ బాగా గుర్తుపెట్టుకుంటది. కాన్షియస్ మైండ్ ఉండదు దాంట్లో. పెద్దవాళ్ళు ఏది చేసినా మన తల్లిదండ్రులు ఎమోషనల్ రియాక్షన్స్ ఉంటాయి. మనం చాలా ఓవర్ రియాక్టింగ్ అవుతుంటాం. గెట్టింగ్ ప్రపోర్షనేట్‌లీ అప్‌సెట్ ఆర్ యాంగ్రీ ఓవర్ మైనర్ ఇష్యూస్. మన చిన్నప్పుడు ఆ గుర్తులు మన పెద్దయినా కూడా మనల్ని అలాగా ఆ గుర్తులు అలా గుర్తుండిపోతాయి. ఎలాగంటే చిన్నర్ చై ఇన్నర్ చైల్డ్ ఆడు చూడండి ఒకసారి మనం చూడండి ఎవరైనా అరుస్తున్నాడంటే, "అరె! ఆడు చిన్న పిల్లల్లాగా బిహేవ్ చేస్తున్నాడురా" అంటాం. ఓవర్ రియాక్టింగ్ ప్రతి దానికి ఓవర్ రియాక్టింగ్ అవుతా ఉంటారు. ప్రతిదానికి పెద్ద చిన్న విషయాన్ని పెద్దదిగా ఆలోచిస్తూ ఉంటారు. యాంగ్రీ బ యాంగ్రీ అయిపోతుంటారు. చిన్నప్పుడు చూడండి చిన్న పిల్లలు మారం చేస్తారు కదా! చాక్లేట్ ఇవ్వకపోతే గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటారు. అలాగే మన పెద్దయినా కూడా ఆ బిహేవియర్ అలాగుండిపోతుంది. దాన్ని ఓవర్ రియాక్టింగ్ దాని బిహేవియర్ అలాగుండిపోతాం. అలాగే మనం ఎమోషన్స్ కూడా మనం ఉంచుకోలేం. డిఫికల్టీ మేనేజింగ్ ఎమోషన్స్. మన ఏదైనా కోపం వచ్చినా యాంగర్ వచ్చినా, కోపం వచ్చినా, సాడ్‌నెస్ వచ్చినా, ఆర్ ఫియర్ వచ్చినా భయమొచ్చినా మన చిన్నప్పుడు ఎలాగో ఉండిపోతాం. ఆ చీకటి చూసి మన భయం ఎళ్ళం. ఆ ఇన్నర్ చైల్డ్ ఆ చిన్ననాటి జ్ఞాపకాలు అలాగుండిపోతాయి. ఆ 0-7 ఇయర్స్ దాటిన తర్వాత కూడా మనకి అలాగే పెద్దోళ్ళైనా మనకి అలాగే ఉండిపోతాయి. ఇయన్నీ మన ఈ రియాక్షన్స్ అన్నీ ఆ చిన్న ఇన్నర్ చైల్డ్ యొక్క లక్షణాలంటారు. మనమెప్పుడు చూడగానే ఆ చీకటి చూడగానే మనకు భయమేస్తది. అదే అలాగే ఉండిపోదు. సాడ్‌నెస్ మనం ఏదైనా చిన్న టీవీలో చూసినా గానీ, ఏదైనా ఒక సాడ్‌నెస్సో ఎవరో ఒక ఇదైపోయింది ఎమోషన్ అవ్వగానే ఏడుపు రాగానే ఏడ్చేస్తూ ఉంటాం. కానీ అక్కడ నిజంగా జరగట్లేదు. ఆ సినిమా చూడగానే మనం ఏడుస్తూ ఉంటాం. దాన్ని ఒక ఇన్నర్ చైల్డ్ మనలో ఒక అంతర్గత శిశువు అని ఉంటుంది. పీపుల్ ప్లీజింగ్, కాన్స్టెంట్‌లీ సీకింగ్ అప్రూవల్ అండ్ వాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. మన పీపుల్‌కి మనం పెద్దవాళ్ళగా అప్రూవల్ చేసుకోవాలనుకుంటాం. చిన్నప్పుడు చూడండి అరుస్తూ ఉంటారు. అది చేయొద్దు, ఇది చేయొద్దు. నువ్వు సరింగా రాయి. అక్కడ ఎందుకు పడేసావు కింద పెన్సిలు. అనగానే మనం పెద్దవాళ్ళ యొక్క అప్రూవల్ తీసుకోవాల్సొస్తది. వాలిడేషన్ ఫ్రమ్ అదర్స్. పెద్దవాళ్ళ యొక్క అభిప్రాయాలకి మనం వాల్యూ ఇస్తుంటాం. మన అభిప్రాయాలకు వాల్యూ ఇవ్వం. మనం పెద్దవాళ్ళు ఇది కరెక్ట్‌గా ఉందంటేనే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా పెద్దయినా కూడా అలాగే ఉండిపోతాయి. మనం పెద్దవాళ్ళకి ఏది సంతోషం ఉంటుందో అదే చేస్తాం. మన యొక్క గోల్స్, లక్షణాలు ఉండవు. డిఫికల్టీ ట్రస్టింగ్ అదర్స్. అంటే ఎదుటి వాళ్ళని మనం నమ్మం. అది చిన్నప్పుడు ఉన్న అంతర్గత శిశువు మన చిన్నప్పుడు మన తల్లిదండ్రుల ప్రభావం, తాత ముత్తాతల ప్రభావం, పరిసర ప్రభావాలన్నీ ఉంటాయి మన మీద. అలాగే టీవీ ప్రభావాలు అన్నీ ఆ యొక్క ప్రభావాలు చిన్నప్పటి నుంచి మనల్ని వెంటాడుతూ ఉంటాయి. డిఫికల్టీ ట్రస్టింగ్ అదర్స్. మన పెద్దవాళ్ళు ఎవరైనా ఎక్కడికెళ్ళినా మనం ఎదుటి వాళ్ళని నమ్మం. కరెక్ట్‌గా నమ్మం. ఫ్రెండ్స్‌ని నమ్మం. అందరి మీద అరుస్తూ ఉంటాం. మన ఫ్రెండ్‌షిప్ సరింగా ఉండదు. లో సెల్ఫ్ ఎస్టీమ్. మనకి నమ్మకాలు, కాన్ఫిడెన్స్ కూడా తక్కువుంటుంది. ఆ చిన్నప్పుడు పెంపకం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 0-7 ఇయర్స్ అందుకంటారు సైకాలజిస్టులెప్పుడు. ఆ 0-7 ఇయర్స్ ఎంత బాగా పిల్లలు బాగా పెరుగుతారో, వాళ్ళే జీవితంలో పైకొస్తారు. అలాగే ఈటిని మనం చాలా మన అనుభవాలు అవుతూ ఉంటాయండి. మన ఎంత ఇన్నర్ చైల్డ్ యొక్క ఎక్స్‌పీరియన్సెస్ అలాగే కాగ్నిటివ్ ప్యాటర్న్స్. ఆ కాగ్నిటివ్ ప్యాటర్న్స్ సెల్ఫ్ టాక్. నెగెటివ్ సెల్ఫ్ టాక్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పుడూ ఒకళ్ళని విమర్శిస్తూ ఉంటాం. అరే! వాడు ఆ పని చేశాడు, ఈ పని చేశాడు. నాకు చిన్నప్పుడు చూడండి పిల్లలు నాకు చాక్లేట్ ఇవ్వకపోతే, "అమ్మా ఆడు మంచోడు కాదమ్మా. అమ్మ నాకు చాక్లేట్ ఇస్తేనే నువ్వు మంచిదానివి" అన్న క్రిటిసైజింగ్ చిన్నప్పటి నుంచే మనకి అలవాటయిపోతది. ఆ యొక్క ఇన్నర్ చైల్డ్ మనలో ఉండిపోతుంది. అలాగే
ఇయన్నిటికి మనం ఎక్స్‌ట్రీమ్‌గా టర్మ్స్‌గా ఆలోచిస్తుంటాం. గుడ్డు, బ్యాడు. చూడండి మంచి జరిగితే అమ్మో! నాకెంతో మంచి జరిగిందని కొన్ని సంతోషపడుతుంటాం. బ్యాడ్ అంటే మనం చాలా చిన్న బ్యాడ్ జరిగినా వాళ్ళలో అరే! నాకది జరిగిపోతుంది, ఇది జరిగిపోతుంది. అమ్మో! నాకు చూడండి టీవీలో చూస్తూ ఉంటాం. అమ్మో! అదేదో రోగం వచ్చింది, క్యాన్సర్ వచ్చింది అది ఇది అని గాని, అమ్మో! నాకు క్యాన్సర్ వచ్చింది బాబు, నాకు క్యాన్సర్ వచ్చింది. అలాగ అనుకుంటూ ఇన్నర్ చైల్డ్ అలాగా ఆలోచిస్తూ ఉంటది. క్యాట్స్ ట్రోపింగ్ ఎగ్జాగరేటింగ్ ద పొటెన్షియల్ నెగెటివ్ కాన్షియన్స్ ఆఫ్ ఈవెంట్స్. మనం ఎప్పుడు ఎగ్జాగరేటింగ్ చేసేస్తూ ఉంటాం. చిన్న విషయం పెద్దదిగా ఆలోచిస్తూ ఉంటాం. ఇయన్నీ ఒక అంతర్గత శిశువు యొక్క లక్షణాలండి. ఈ లక్షణాలు ఇన్నర్ చైల్డ్ వల్ల మనం ఎలా తగ్గించుకోవాలి? ఆటిని ఎలా నెమ్మదిగా తగ్గించుకుంటూ రావాలి అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. దాంట్లో ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ మనలో అనుభవాలొచ్చేస్తాయి. మన ఫిజికల్ మీద, మన బాడీ మీద ఎలాగొస్తుంది. ఎక్స్‌పీరియన్సెస్ మన ఫిజికల్ మన బాడీ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. హెడేక్స్ వచ్చేస్తాయి. స్టమక్ నొప్పొస్తది. క్రానిక్ పెయిన్ చూడండి చిన్నప్పుడు స్కూలుకి ఎళ్ళాలా అమ్మా నాకు కడుపు నొప్పిగా చిన్నప్పుడు నేను స్కూలుకి వెళ్ళను అని మనం ఆ సాకులన్నీ చెప్తుంటాం. అయన్నీ మన బాడీ మీద చూపిస్తూ ఉంటారు. ఇన్నర్ చైల్డ్ ప్రభావం. సబ్‌స్టెన్స్ అబ్యూజ్ పెద్దయినా కూడా మన ఆఫీస్‌లో ఏదో గొడవ జరగగానే మనకి హెడేక్ వచ్చేస్తది. అలాగే స్టమక్ పెయిన్ వచ్చేస్తది. చిన్న గొడవలు జరగగానే మన యొక్క ఆ ప్రభావం చిన్నప్పుడు 0-7 ఇయర్స్ చాలా మన మీద చాలా చూపిస్తుంటది. అలాగే సబ్‌స్టెన్స్ అబ్యూజ్ చిన్నప్పుడు మనం అన్నీ సరింగా ఉంటే, ఈ పెద్దయినా కూడా మనం అన్నీ ఆల్కహాలు, డ్రగ్సు అన్నీ రకరకాల అలవాట్లొచ్చేస్తాయి పిల్లలకి. చిన్నప్పుడు చాక్లెట్‌లు ఎలా తింటారో పెద్దయినా కూడా ఆ యొక్క ఆల్కహాల్ యూజు, ఆ ఎమోషనల్ పెయిన్ అంటే బాధలను మనం తగ్గించుకోవటానికి మనం ఆ యొక్క అలవాటు పడిపోతాం. అది చిన్నప్పుడు ఒక బిహేవియర్‌ని. ఈటింగ్ డిజార్డర్సు మనం చిన్నప్పుడు ఉన్న ప్రభావాలు మన మీద పెద్దయినా కూడా ఉంటాయి. ఇష్టం వచ్చినట్లుగా తినేస్తూ ఉంటాం. బాధలో ఉన్నప్పుడు మన కంట్రోల్ ఎమోషన్స్‌ని మనం చిన్నప్పుడు సినిమా చూస్తూ తినేస్తూ ఉంటాం. అలాగే బాగా లావైపోతూ ఉంటారు. ఇయన్నిటిని మన యొక్క ఎమోషన్స్‌ని, మన బాధల్ని కప్పిపెట్టుకోవటానికి మనిషి ఆ యొక్క కొవ్వు పెరిగిపోతూ ఉంటది. ఇయన్నీ డిజార్డర్స్. అలాగే కంపల్సివ్ బిహేవియర్స్. ఆ చిన్నప్పుడు మన యొక్క ఇన్నర్ చైల్డ్ మన సరింగా పెంపకం ఉంటే బావుంటుంది. లేకపోతే అన్నిటికి అలవాటు పడిపోతుంటారు. గ్యాంబ్లింగ్ అలవాటైపోతది. షాపింగు, ఫ్రెండ్‌షిప్పు, చెడు అలవాట్లు చాలా మనకి ఇన్నర్ చైల్డ్ అనేది చాలా ఒక మన జీవితాల మీద ప్రభావం చూపిస్తుందండి. ఈ రాబోయే దాంట్లో నేను ఇన్నర్ చైల్డ్ గురించి నేను అన్నీ చెప్తాను. దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు నన్ను ప్లీజ్ సబ్‌స్క్రైబ్ మీ. నేను చాలా థాంక్ యూ ఫ్రెండ్స్. నేను వచ్చే ఎపిసోడ్‌లన్నీ చెప్తూ ఉంటాను. థాంక్ యూ ఫ్రెండ్స్.